హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇండిపెండెంట్ హౌసెస్, అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, ఇండస్ట్రీస్, ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ దాదాపుగా 16 లక్షల రూపాయల నుంచి 10 కోట్ల మధ్యలో మంచి మంచి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి సేల్కున్నాయండి. వీటికి సంబంధించి మేము ఆల్రెడీ వీడియోస్ కూడా చేసాం. అయితే బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి మరొకసారి వీటికి సంబంధించిన పూర్తి వీడియోల్ని మేము అప్లోడ్ చేస్తున్నామండి. ఒక్కసారి వీడియోస్ని చూడండి. ఇందులో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్కి మీకు ఏర్పాటు చేస్తామండి. ఒకసారి పూర్తిగా చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 1350 ఎస్ఎఫ్టీ ఉంటుందండి. ఇది మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ అనేది. కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి. డైరెక్ట్ ఓనర్ సేల్గా ఇప్పుడు ఇందులో మనకి 45 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల మధ్యలో సేల్కి అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనకి 40,10,000 రూపాయల ఆర్పీ ప్రైజ్గా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. సో ఇది సేమ్ ప్రైజ్ మీద ఒక బిడ్ తోటి సక్సెస్ అవ్వచ్చు, లేదంటే కనుక కొంచెం పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఏంటనేది మీరు రేటు గురించి పూర్తి వివరాల కోసం తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. సో టోటల్గా 1350 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. 27 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మనకి 1250 ప్లింత్ ఏరియానే వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కామన్ క్యారిడర్ అనమాట. చాలా బాగుంటుందండి ఫ్లాట్ అంతా కూడా. లోపల కబోర్డ్స్, సీలింగ్స్, ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్, ఎంట్రన్స్ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్. ఈ విధంగా మీరు ఓన్గా చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి చూసి నచ్చితే కనుక తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది భవానీపురం దగ్గర విద్యాధరపురం ఏరియాలో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో ఇది 5th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా. సో ఇక్కడ రెసిడెన్షియల్ జోన్గా డెవలప్ అవుతుందండి ఏరియా అనేది. ఇందులో మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి. రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి. చాలా బాగుంది ఎలివేషన్ అంతా కూడా. ఇది 5 ఫ్లోర్ బిల్డింగ్ అండి, అపార్ట్మెంటు. సో ఈ అపార్ట్మెంట్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, దీనికి 41 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగుంది. ఇక్కడ కింద అంతా కూడా సెల్లారు, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. కార్ పార్కింగ్ అయితే లేదు. మనకి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 850 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. 41 గజాల రిజిస్ట్రేషను. 22 లక్షల రూపాయల ఆర్పీ ప్రైజ్గా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుందండి. సో అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో రేటు గురించి పూర్తి వివరాల కోసం మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం. సో చూడవచ్చు, చుట్టూ కూడా కాంపౌండ్ వాలు, జనరేటరు, సో పార్కింగ్ సౌకర్యం, ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో సేల్కొచ్చిన అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. నచ్చితే తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎక్సలెంట్ డూప్లెక్స్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే డూప్లెక్స్ హౌస్ అనమాట. ఏరియా అంతా కూడా చాలా డీసెంట్గా ఉంటుందండి. మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 45 వెడల్పు, 62 లోతు ఉండే గ్రౌండ్ ఫస్ట్ పెంట్ హౌస్ కలిగిన ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. సో ఈ విధంగా కట్టుకోవడానికి దగ్గర మనకి ₹1,00,00,000 పైన అవుతుందండి. సో ఆ విధంగా ఇంటీరియర్ డెకరేషన్ కానీ, ఎలివేషన్ కానీ చేయించారండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాలు, అదేవిధంగా గార్డెను, కార్ పార్కింగు. సో ఈ విధంగా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో ఇక్కడ మనకి మొత్తం 310 గజాలు అంటే ఆల్మోస్ట్ 6 సెంట్ల ల్యాండ్. సెంటు సిరకల 10 లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుందండి. సో అప్రాక్స్ మనకి 60 లక్షల రూపాయల పైన ల్యాండ్ కాస్ట్ ఉంది. బిల్డింగ్ వాల్యుయేషన్ ఒక ₹1,00,00,000 పైన ఉంది. సో టోటల్గా ఏదైనా కానీ ₹1,60,00,000 పైన విలువ చేసే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ₹1,10,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్ అండి. సో మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది ₹1,00,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ₹1,05,00,000 అవ్వచ్చు, ₹1,10,000 అవ్వచ్చు. సో ఏదైనా కూడా కొంచెం మనం బడ్జెట్ ఎక్కువ చెప్పుకుంటే వచ్చే ఆప్షన్కి వచ్చే పార్టిసిపేటర్స్ని బట్టి మనం ఇంక్రీజ్మెంట్ అనేది తెలుసుకోవచ్చు. సో ఏదైనా కానీ మనకి ₹1,10,00,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. 33 ఫీట్ రోడ్డు, విజయవాడ నుంచి అప్రాక్స్ 15 కిలోమీటర్ దూరంలో ఉండే కొండపల్లి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిందనమాట. నచ్చితే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని తెలియజేయండి. అయితే వీటికి బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉందండి. సో వెంటనే సంప్రదిస్తే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హాలు, కిచెను, డైనింగు, 2 బెడ్రూమ్స్, 5 ఫ్లోర్లో హాలు, 2 బెడ్రూమ్స్, ఆ పైన పెంట్ హౌస్లో మనకు ఒక మినీ హోమ్ థియేటర్ రూమ్ లాగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా తీసుకోండి.
నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కొండపల్లి ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి. నిమ్రా కాలేజ్ పక్కనే అనమాట. సో ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఈ నిమ్రా కాలేజ్ అనేది వస్తుందన్నమాట. విజయవాడ టు హైదరాబాద్ రోడ్లో ఈ ఇబ్రహీంపట్నం అయితే మనకి రింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి కొండపల్లి కిల్లాకి వెళ్ళే రోడ్లో మనం అయితే రూట్ మ్యాప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మనకి నిమ్రా కాలేజ్ అయితే ఉందండి. ఈ నిమ్రా కాలేజ్ పక్కన ఈస్ట్ ఫేసింగ్లో 60 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో 1 ఎకరం 28 సెంట్ల ల్యాండ్ అండి. గజాల్లో కన్వర్ట్ అయింది. సుమారుగా మనకి 6,190 గజాలు వస్తుందండి. సో ఇది మొత్తం కలిపి మనకి 1,60,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి మనకి ప్రాపర్టీ అయితే సేల్కి ఉందన్నమాట. రేట్ అనేది పెరగడానికి తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఎవరైతే మనకి ఈ ఏరియాలో ఒక ఇండస్ట్రీ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కాలేజ్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి కానీ మనకు ఒక ఓపెన్ సైట్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా కానీ అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోండి. అయితే ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి. సో ఎవరికైతే మనకి బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు, వెంటనే మేము అమౌంట్ అనేది పే చేయగలుగుతాం అంటే కనుక వెంటనే చూసి తీసుకోండి. ఎందుకంటే ఆక్షన్ ప్రాపర్టీస్కి మీరు ₹1,00,00,000 పెట్టి కొంటే కనుక ₹25,00,000 రెడీగా ఉండాలి. మిగతా అమౌంట్కి ఒక 1 మంత్ టైం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఎవరికైతే అమౌంట్ రెడీగా ఉంటుందో వాళ్ళు ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. సో ఇది గజాల్లో కన్వర్ట్ అయింది కాబట్టి గవర్నమెంట్ వాల్యూ అనేది ₹3,00,00,000 పైనే ఉంటుందండి. సో గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా చాలా చాలా తక్కువ రేటుకి, అంటే సగానికి సగం తక్కువ రేటుకి మనకి ఈ ప్రాపర్టీ అయితే వస్తుందన్నమాట. మనకి 1 ఎకరం 28 సెంట్లు అంటే చాలా మంచి ఆఫర్ అనేది చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రూట్లో గొల్లపూడి తర్వాత మనకి గుంటుపల్లి మధ్యలో ఉండే రాయనపాడు ఏరియాలో సేల్కి వచ్చిన 266.5 గజాల ఓపెన్ వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి. 30 ఫీటు రోడ్డు ఫేసింగ్లోనే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉందండి. మన చిన్నవుటపల్లి మీదుగా అమరావతి నుంచి గుంటూరు వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉందండి. సో ఈ సెక్రటరేట్ని అంటే మన అమరావతి సచివాలయాన్ని జస్ట్ 15 మినిట్స్లో ఇక్కడ నుంచి రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో కేవలం ₹32,00,000 ఆర్పీ ప్రైస్కి ఈ 266 గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. అయితే ఇక్కడ హై టెన్షన్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇవి గమనించి ఈ ఏరియాలో ల్యాండ్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ఎందుకంటే లో బడ్జెట్ ప్రాపర్టీ కాబట్టి తప్పకుండా మీకు నచ్చుతుందండి. ఎందుకంటే 5 సెంట్ల పైన ల్యాండ్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంది. ఇళ్ళకి దగ్గరగా ఉంది. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి. నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది జీ కొండూరు ఏరియాలో సేల్కి వచ్చిన 125 గజాల వెంచర్లో ఉండే లేఅవుట్ ల్యాండ్ అండి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది. సో దీనికి రోడ్స్ ఫ్లాట్స్ అన్నీ కూడా డివైడ్ చేసి ఉన్నాయి. మనకి డ్రైనేజ్ సౌకర్యం కూడా ఉందండి. వాటర్ కోసం అని చెప్పేసి వాటర్ ట్యాంక్స్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా ఉన్నాయండి. ఇళ్ళకు కూడా దగ్గరగా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ₹6,00,000 ఆర్పీ ప్రైస్ నుంచి బ్యాంక్ ఆక్షన్లో వచ్చిందనమాట. 6 లక్షల నుంచి బ్యాంక్ ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. రేట్ అనేది ఖచ్చితంగా మాకు తెలియాలనుకుంటే కనుక మా నెంబర్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మనకి ప్లాన్ కూడా వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోడ్స్ డ్రైనేజెస్ అన్నీ ఉన్నాయి. ఎదురుగా ఇక్కడ మీరు చూడవచ్చు ఇల్లు కూడా కట్టి ఉన్నాయండి. కొంతమంది ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. సో ఊరికి మనకి సిటీకి కూడా దగ్గరగా ఉంటుందండి. జీ కొండూరు ఏరియా అనేది మైలవరం రోడ్ నుంచి కూడా వెళ్ళవచ్చు అండి ఇది. సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి. అయితే వీటికి బ్యాంక్ ఆక్షన్ టైమ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ఏరియాలో సేల్కి వచ్చిన ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. 2 విల్లాలండి. బ్యాంక్ ఆక్షన్లోనే సేల్కి వచ్చాయి ఇవి రెండు కూడా. ఒకటి 199 గజాలండి. ఇది మనకి ₹1,40,00,000. రెండోది 233 గజాలు. ఇది ₹1,65,00,000 సేల్కి వచ్చాయండి. 3 ఫ్లోర్ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ స్పేసు, హాలు, డైనింగు, కిచెను, ఒక బెడ్రూమ్ ఉంటుంది. లిఫ్టు, మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంటాయండి. సో ఇవి అన్ఫినిష్డ్ అండి. ఇంకా పూర్తిగా కంప్లీట్ అయితే అవ్వలేదు. స్కెలిటన్ అయితే ఉందండి. ఫ్లోరింగు, సీలింగ్స్, మనకి కబోర్డ్స్ ఇవన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో స్కెలిటన్ చాలా చాలా బాగుందండి. స్ట్రక్చర్ అంతా కూడా పై ఫ్లోర్లో వచ్చేసరికి మీకు ఒక హాలు 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఆ పై ఫ్లోర్లో కూడా పెంట్ హౌస్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనకి 2 బిల్డింగ్స్ అయితే సేల్కి ఉన్నాయండి. విల్లాస్ అనమాట. సో గుణదల ఏరియాలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ విధంగా మనకి వెంచర్స్లో ఈ విధంగా గేటెడ్ కమ్యూనిటీ లాగా విల్లాస్ అయితే కట్టి సేల్ చేస్తున్నారు. ఇందులో మనకి ఇవి రెండు కూడా బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి వచ్చేయండి. చాలా చాలా బాగుందండి. ఏరియా అంతా కూడా 40 ఫీట్ రోడ్స్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రికల్ లైన్స్, ఎంట్రన్స్లో సెక్యూరిటీ, వాటర్ సదుపాయం. సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి, లిఫ్ట్ సౌకర్యంతో ఈ విల్లాస్ అయితే సేల్కి వచ్చండి. సో చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కూడా ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి. అట్మాస్ఫియర్ పరంగా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. సో ఎవరైతే విజయవాడ సిటీలో మనకు ఒక డూప్లెక్స్ హౌస్ కావాలి లో బడ్జెట్లో అనుకునేవాళ్ళు తప్పకుండా వీటిని ప్రిఫర్ చేయండి. ఒకసారి చూడండి, నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. స్ట్రక్చర్ అయితే కనుక చాలా చాలా బాగుంది.
నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన 3 BHK ఫ్లాట్ అండి. ఇక్కడ డైరెక్ట్ ఓవర్ సేల్గా ఇదే ఫ్లాట్ని మనం కొనాలనుకుంటే డెఫినెట్గా 65 లక్షల రూపాయల నుంచి 70 లక్షల రూపాయల పైనే అవుతుందండి. కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో 59,29,000 రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది దాదాపుగా 1650 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ ఏరియానే 1300 ప్లింత్ ఏరియా పైన వస్తుందండి. 52 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. రీసెంట్గా కట్టిన బిల్డింగే, ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదండి. చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. సో చాలా మంచి ఆఫర్ రేట్ అండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా మంచి డీసెంట్ అండ్ క్లాస్ ఏరియా అనమాట. 33 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు కామన్ క్యారిడర్ ఉంది, ఈస్ట్ ఎంట్రన్స్తో ఫ్లాట్ అయితే ఉంది. ఎంట్రన్స్ సింహద్వారం, టేక్ సింహద్వారం, కబోర్డ్స్ వర్క్, సీలింగ్ వర్క్ కూడా చేస్తుందండి. లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు. సో ఈ ఏరియాలో మనకి ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి, బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే పడమట కేపీ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి. చాలా తక్కువ బడ్జెట్ అండి, కేవలం 29 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ నుంచి బ్యాంకు మనకి ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి. బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో బందర్ రోడ్ నుంచి మేబీ ఉంటే కనుక ఒక 8th హౌస్ అండి ఇది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 16 వెడల్పు, 33 లోతు ఉండే 58.5 గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఫ్లోర్కి ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కట్టారండి. సో ఈ ఏరియాలో ఇంత తక్కువ రేటుకి డైరెక్ట్ ఓనర్ సేల్ అయితే ఖచ్చితంగా రాదండి. డెఫినెట్గా మీకు 50 లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట. బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు. సో ఆక్షన్లో మనకి ఇది 35 లక్షల రూపాయలు కావచ్చు, 40 లక్షల రూపాయలు కూడా మనకి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన రేటు మాకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మాకు సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని తెలియజేసి మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డు మాచవరం ఏరియాలో సేల్కి వచ్చిన 3 BHK ఫ్లాట్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది అప్రాక్స్ మనకి 1370 ఎస్ఎఫ్టీ వస్తుంది. ప్లింత్ ఏరియాని 1100 పైన ప్లింత్ ఏరియా వస్తుందండి. 30 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇందులో మనకి 4th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో దీనికి కార్ పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయండి. డైరెక్ట్ ఓనర్ సేల్గా కొనాలనుకుంటే డెఫినెట్గా మీకు 60 లక్షల రూపాయల వరకు వాల్యూ అయితే చేస్తుంది. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో 46,45,000 రూపాయల ఆర్పీ ప్రైస్ నుంచి, అంటే మనకి అప్రాక్స్ 46,50,000 రూపాయల ఆర్పీ ప్రైస్, అంటే ఆక్షన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో ఈ రేట్ నుంచి మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు 50 లక్షలు, 55 లక్షల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో మనకి విజయవాడ ఏలూరు రోడ్డు మాచవరం ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోండి. వీటికి సంబంధించిన పూర్తి వీడియోలు కూడా మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాం. సో టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి బల్క్గా ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాం. సో ఏ వీడియో మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేయండి. వెంటనే ఈ ప్రాపర్టీని చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డు రామర్పాడు దగ్గర సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. రామర్పాడు రింగ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి 830 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ ఏరియా 650 ప్లింత్ ఏరియా వస్తుంది. కామన్ ఏరియా మనకి దాదాపుగా 170 గజాలు కామన్ ఏరియా వస్తుంది. కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి. చాలా బాగుందండి అపార్ట్మెంట్ అంతా కూడా. చుట్టూ కూడా అంతా మనకి రెసిడెన్షియల్ జోనే, మంచి కమర్షియల్ ఏరియాలో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ ఓనర్ సేల్గా ఇదే ఫ్లాట్ని మనం పర్చేజ్ చేయాలనుకుంటే డెఫినెట్గా 35 లక్షల రూపాయలు అవుతుందండి. అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో 26,50,000 రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. కార్ పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యంతో ఉన్న 4th ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. దీనికి 18 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో దీనికి కూడా బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ఏరియా గురించి అయితే మరొకసారి చెప్పాలండి, చాలా మంచి ఏరియా అండి, చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ మన బెన్ సర్కిల్ దగ్గర ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ ఏరియాలో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి 1000 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 750 ప్లింత్ ఏరియా ఉంది. కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి, లిఫ్ట్ కూడా ఉందండి. ఇది మనకి ఇప్పుడు 24,30,000 రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. బెన్ సర్కిల్ నుంచి మేబీ ఉంటే ఒక 1/2 కిలోమీటర్ లేదా 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి. అంతా కూడా రెసిడెన్షియల్ జోను.
33 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది. సో ఇందులో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇంత తక్కువ రేట్ అంటే డైరెక్ట్ ఓనర్ సేల్కి అయితే ఖచ్చితంగా రాదండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే బిజినెస్ పర్పస్గా కానీ లేదంటే కనుక ఆఫీస్ పర్పస్గా మనకి అన్ని ఏరియాలకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది కాబట్టి ఇంకొక 15 to 20 ఇయర్స్ అనేది మనకి ఇది లైఫ్ అనేది ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని ఒకసారి లైవ్లో విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది యనమలకుదురు ఏరియాలో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి దాదాపుగా 800 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 24 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది ఇప్పుడు మనకి 16 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుందండి. బిల్డింగ్ అయితే కనుక రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి. మనకి ఇక్కడ చూడవచ్చు, మన బంద రోడ్డుకి కానీ మన యనమలకుదురు ప్రైమ్ లొకేషన్స్ కానీ చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట. ఇంట్రెస్ట్ ఉండి తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ప్రస్తుతానికైతే బ్యాంక్ లోన్ రాదు, కానీ ఫ్యూచర్లో మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తప్పకుండా ఈ ప్రాపర్టీకి దాదాపుగా 25 లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే బ్యాంక్ లోన్ రావడానికి ఛాన్స్ లేదండి. మీరు కావాలనుకుంటే పర్సనల్ లోన్ తీసుకొని ఈ ప్రాపర్టీ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కి వచ్చిన ఒక మంచి ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి. మొత్తం 1850 గజాల్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ మనకి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి. ఇది పెద్ద ప్రాపర్టీ అనమాట. ఇందులో మనకి 2 బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. ఒకటి G+2 బిల్డింగు, ఇంకొకటి గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్ పైన రేకుల షెడ్తో ఉంటుందండి. ఈ బిల్డింగ్ల ఎస్ఎఫ్టీనే అప్రాక్స్ మనకి 50,000 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి. సో ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపుగా మనకి ఈ బిల్డింగ్ల వాల్యుయేషన్ పరంగా 5 కోట్ల వరకు ఉంటుందండి. సో ల్యాండ్ కాస్ట్ కానీ బిల్డింగ్ వాల్యుయేషన్ కానీ దాదాపుగా 15 కోట్ల వరకు ఉంటుందండి. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం 9 కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. విజయవాడ కానూరు దగ్గర ఉండే JRD టాటా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఆటోనగర్ ఏరియాలోనే ఉంటుందండి. సో ఈ ఏరియాలో మనకి ఈ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ మిషనరీ తోటి సేల్కి వచ్చిందండి. సో ఇందులో మనకి ఇంతకుముందు కెమికల్ సంబంధించిన ఒక ఫ్యాక్టరీ అయితే రన్ అయిందండి. సో ఈ మిషనరీతో పాటుగా మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి ఎవరైతే మాకు ఒక ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలి, మేము ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవాలి, లేదంటే కనుక మేము ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ తీసుకుంటున్నాం, ఫ్యూచర్లో రెంట్కి ఇచ్చుకుంటాం అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి. సో చాలా మంచి ఆఫర్ ప్రైస్ అనమాట. అప్రాక్స్ మీకు ఒక 5 crores ఇన్కమ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాపర్టీ తీసుకుంటే కనుక. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, పైగా రోడ్స్ అన్నీ కూడా 40 feet రోడ్స్ కాబట్టి మీకు ఏలూరు రోడ్డు వెళ్ళాలి, ఇటు బంద రోడ్డు వెళ్ళాలన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కన్వీనియంట్గా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఫ్యూచర్లో కూడా ఇక్కడ ల్యాండ్ కాస్ట్ పరంగా మంచి గ్రోత్ ఉందండి. ఎందుకంటే కనుక ఇక్కడ ఐటీ హబ్స్ అనేది ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. సో ఈ విధంగా చేసినా కూడా ల్యాండ్ వాల్యుయేషన్ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఇక్కడ చాలా గ్రోత్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బంద రోడ్డు కంకిపాడ దగ్గర ఉండే గొడవరు ఏరియాలో సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి. సో రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అనండి. బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి వచ్చింది. దాదాపుగా 1 year నుంచి ఈ బిల్డింగ్ని వాడలేదు కాబట్టి ఎదరంతా కూడా చెట్లు అనేవి వచ్చేసినాయి. ఇవన్నీ కూడా శుభ్రం చేయించుకుంటే చాలండి, ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు. మనకి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుందండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 30 వెడల్పు 45 లోతు ఉండే 150 గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. ఇంటి ముందు రోడ్డు కూడా 33 అడుగుల రోడ్డు అండి. కొత్తగా సిమెంట్ రోడ్డు కూడా వేశారు. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుందండి. ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోను. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం 37 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి వచ్చిందండి. సో లోపల మనకి కబోర్డ్స్, సీలింగ్స్ ఈ విధంగా అంతా బాగుంది. కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి. ఎంట్రన్స్ సింహద్వారం, టేక్ విండో సింహద్వారం, లోపల పిఓపి సీలింగ్స్, మనకి లోపల కబోర్డ్స్ వరకు అన్నీ కూడా చేసుకున్నాయండి. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్, ఈ విధంగా అన్ని రకాల ఇంటీరియర్ వర్క్స్ తోటి చాలా తక్కువ బడ్జెట్లో సేల్కి వచ్చిన ఒక అందమైన బిల్డింగ్ అండి. సో ఎవరైతే ఈ ఏరియాలో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. లోపల విజిటింగ్ అనేది సోమవారం ఉంటుంది కాబట్టి ఒకసారి వచ్చి చూడడానికి ట్రై చేయండి. బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి.
నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్కి దగ్గరగా ఉండే మహానాడు ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి. గురునానక్ కాలనీకి కరెన్సీ నగర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఆటో నగర్ పక్కనే ఉంటుంది. సో ఈ 100 ఫీట్ రోడ్డు మహానాడు రోడ్డు ఫేసింగ్లో 150 గజాల ల్యాండ్ అండి. ఇక్కడ గజం స్థలం దాదాపుగా తక్కువ ₹1,00,000 పైన వాల్యూ చేస్తుందండి. కానీ మనకి ఇప్పుడు ఇది కేవలం ₹1,05,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. చూడవచ్చు ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా మంచి పాష్ ఏరియా అనమాట, కమర్షియల్ ఏరియా అండి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ బడ్జెట్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా అయితే ఖచ్చితంగా రాదండి. అయితే ఈ బిట్ కొంచెం క్రాస్ ఉంది, బిట్ వెడల్పు కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అయినా కూడా మనకు దాదాపుగా ఒక 130 గజాలు మనకి మిగిలినా కూడా ఆ 130 గజాల వాల్యూనే దాదాపుగా ₹1,50,00,000 ఉంటుందండి. అంత మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. కానీ మనకి ₹1,05,00,000 అంటే చాలా తక్కువ బడ్జెట్ అనేది చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ ఏరియాలో ఒక కమర్షియల్ బిట్ కావాలి, చిన్న బిట్ కావాలి, మేము ఒక కమర్షియల్ షాప్గా కానీ మనకి బిజినెస్ పర్పస్గా గోడౌన్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి ఒక స్పేస్ కావాలనుకునేవాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. దీనికి కూడా బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి. అయితే మరొకసారి చెప్తున్నాను, బ్యాంక్ ఆక్షన్ అనేది ₹1,05,00,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అది ₹1,10,00,000 అవ్వచ్చు, 15,00,000 కూడా కావచ్చు. ఖచ్చితంగా రేటు మాకు తెలియాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్కి బంద రోడ్డుకి దగ్గరగా ఉండే రామలింగేశ్వర నగర్ క్లాస్ ఏరియా అండి. ఇక్కడ శివాలయం ఉందండి. విజయవాడలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి ఇది. సో ఎందుకంటే ఇక్కడ శివాలయం అనేది మంచి ఫేమస్ అండి. సో ఈ ఏరియాలో మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఒక ఇండిపెండెంట్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. అంటే ఇది 132 గజాల్లో కట్టిన ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇందులో ఫ్లోర్ వైజ్గా డివైడ్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ని మనకి ఒక బ్యాంక్ మార్ట్గేజ్ చేశారు. దాని పరంగా మనకి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఆ మార్ట్గేజ్ని వాళ్ళ ప్రాపర్టీని అమౌంట్ అనేది కట్టట్లేదు కాబట్టి సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మనకి ₹26,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. అయితే దీనికి రోడ్డు ఫేసింగ్ బిట్ కాదండి, రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట. దీనికి 6 అడుగుల సొంతదారి ఉంటుంది. బైక్ పార్కింగ్ అయితే ఉందండి. దీనికి లిఫ్ట్ కూడా లేదు. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ సెకండ్ ఫ్లోర్ మనకి ఇప్పుడు సేల్కి వచ్చిందనమాట. నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా ఎంట్రన్స్ తోటి దాదాపుగా 1100 SFT డాక్యుమెంట్ పరంగా ఉంటుందండి. సో చాలా బాగుంటుంది, ఇండిపెండెంట్గా హౌస్ లాగా ఉంటుందన్నమాట. సో మీరు ఓన్గా కట్టుకున్నట్టుగానే మనకి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో ₹26,00,000 నుంచి మనకి బ్యాంక్ ఆక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో ఒక ₹30,000-35,00,000 వాల్యూ అయితే చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ వాల్యూ పరికి వెళ్ళినా పర్లేదు మనకి, సో ఆక్షన్లో మనం తీసుకోవచ్చు ఈ ఫ్లాట్ని అనుకునేవాళ్ళు తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి. సో దీనికి 44 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. ఏరియా అంటే మనకి మరొకసారి చెప్పనవసరం లేదు, చాలా క్లాస్గా ఉంటుందండి. బంద రోడ్డుకి మేబీ ఉంటే కనుక ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. బెంజ్ సర్కిల్ నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని తెలియజేసి ఒకసారి చూడండి. బ్యాంక్ ఆక్షన్ టైం అయితే చాలా తక్కువ ఉంది. వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ఏరియాలో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకుంటే కనుక. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డు ఎనగేపాడు ఏరియాలో సేల్కి వచ్చిన 2 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. కేవలం ₹21,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది. రీసెంట్గా కట్టిన బిల్డింగ్ ఏనండి. 4 ఫ్లోర్ గ్రూప్ హౌస్ అనమాట. ఇందులో మనకి 3rd ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో టోటల్ SFT చూసుకుంటే కనుక అప్రాక్స్ మనకి 1000 SFT వస్తుందండి. 810 ప్లింత్ ఏరియా ఉంటుందండి. సో బైక్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. 36 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇంటి ముందు రోడ్డు 20 ఫీట్ రోడ్ అండి. కార్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇంటి ముందుకి, లోపల కార్ పార్కింగ్ అయితే లేదు. సో ఎవరైతే విజయవాడ ఏలూరు రోడ్లో మనకి ఒక డెకత్లాన్కి, ఫ్లిప్కార్ట్ గోడానికి, సో మనకి బంద రోడ్డుకి అంటే ఇక్కడ మన తాడిగడప నుంచి బంద రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇటు అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండేలాగా ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి. 21,00,000కి వస్తుందని కాదండి, మేబీ వస్తే రావచ్చు, లేదంటే కనుక రేట్ అనేది పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఈ ఏరియాలో ఒక 20 to 25 lakhsలో 2 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి. నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. లోపల వీడియో అయితే ప్రస్తుతానికి లేదు కానండి, ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్లోర్కి 2 ఫ్లాట్ లాగా డివైడ్ చేశారు. 2 ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్గానే ఉంటాయి. సో ఎంట్రన్స్లో గేటు చుట్టూ కూడా మనకి ఇక్కడ మెస్ కూడా పెట్టుందండి సేఫ్టీగా. సో ఎటువంటి రిపేర్ వర్క్లు అయితే లేవు. ఫ్లాట్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్ము పట్టేస్తుంది అంతేనండి. సో పెద్దగా రిపేర్ వర్క్లు ఉండవు కాబట్టి మీరు రెడీ టు మూవ్ లాగా ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసి తీసుకోవచ్చండి. జస్ట్ ఏంటంటే బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి, కార్ పార్కింగ్ ఒకటే లేదు. అదొకటే బ్యాడ్ లక్ అండి. మిగతా అంతా కూడా చాలా బాగుంది. బడ్జెట్ పరంగా చాలా మంచి ప్రాపర్టీ అనమాట. ఇంట్రెస్ట్ ఉండి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ప్రాపర్టీ తీసుకోవాలన్నా కూడా ఈ ప్రాపర్టీని తీసుకొని రెంట్కి ఇచ్చుకుంటే కనుక ఈజీగా మనకి నెలకి 8,000 నుంచి 10,000 వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బంద రోడ్డు వణుకూరు ఏరియాలో సేల్కొచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి. మొత్తం 266 గజాల్లో కట్టిన ఇండివిజువల్ హౌస్ అనమాట. ఇది 3 రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి. సో ప్రాపర్టీ అనేది ఇది లాస్ట్ టైం కూడా ఆక్షన్లో వచ్చింది. సో అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారనమాట. కేవలం ₹60,00,000 మనకి ఫ్లెక్సిబుల్ ప్రైస్లోనే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు
బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది. చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు, లోపల మనకి కామన్ బాత్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్, లోపల కూడా బిల్డింగ్ స్ట్రక్చర్ బాగుందండి. పెద్దగా రిపేర్ వర్క్లు కూడా లేవు. సో రెడీ టు మూవ్ కానీ ఈ హౌస్ని అయితే తీసుకోవచ్చండి. చూడవచ్చు ఇక్కడ మీరు. సో ఈ ప్రైస్కి ఈ ఏరియాలో హౌస్ అంటే కనుక సో మంచి ఆఫర్ అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకంటే పామర్కి దగ్గరగా ఉంటుందండి ఈ వణుకూరు విలేజ్ అనేది. కంకిపాడు కూడా దగ్గరగా ఉంటుందండి. గోశాలకు దగ్గరగా ఉండే వణుకూరు ఏరియా అనమాట. సో ఇది 3 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో వెంటిలేషన్ పరంగా కానీ ఎలివేషన్ పరంగా కూడా బాగుందండి. హౌస్ అంతా కూడా విలేజ్ నేటివిటీ తోటి ఒక పెద్ద హౌస్ కావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి. బడ్జెట్ పరంగా లో బడ్జెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ అనేది. నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. 60 లక్షలు కూడా ఫైనల్ ఏం కాదండి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి రేట్ అనేది ఇంకొంచెం తగ్గించడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో చుట్టూ కూడా మెస్ కూడా ఉందండి. లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది. అయితే దానికి సంబంధించిన వీడియో సపరేట్గా చేసాం. ఆ వీడియోలో లోపల వీడియో కూడా ఉంది. సో ఒకసారి మీరు లోపల వీడియో కూడా చూడాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదంటే కనుక మా నెంబర్కి కాల్ చేస్తే మేము లోపల వీడియో కనుక మీ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తాము. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, తాడేపల్లికి దగ్గరగా ఉండే మంగళగిరి ఏరియాలో సేల్కి వచ్చిన 2 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఇది నార్త్ వెస్ట్ 2 రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి. రెసిడెన్షియల్ జోన్ అనమాట. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం 37 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఇక్కడున్న బడ్జెట్ అనేది మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ సేల్గా ఈ ప్రాపర్టీని 50 లక్షల వరకు సేల్ చేయొచ్చు అని చెప్పేసి చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో అది ఏదైనా కూడా మీరు ఒకసారి చూసుకొని అది బడ్జెట్ అనేది మనకి రీజనబుల్ అంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూమ్, పైన ఒక డబుల్ బెడ్రూమ్ ఉందండి. స్ట్రక్చర్ అనేది ఏంటంటే మనకి బయట నుంచి పెయింటింగ్ అనేది వేయలేదు కాబట్టి ఈ విధంగా ఓల్డ్గా ఉంది, కానీ మనకి లోపలంతా కూడా చాలా బాగుందండి. స్ట్రక్చర్ అంతా కూడా రీసెంట్గా కట్టిన బిల్డింగే. పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే సరిపోతుందండి. పెద్దగా మేజర్ వర్క్లు అంటే ఏమి లేవు, మైనర్ వర్క్లే ఉన్నాయండి. సో ఎవరైతే మనకి మంగళగిరి ఏరియాలో ఒక హౌస్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. కింద బైక్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు. మనకి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 2 రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగే. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూమ్, పైన ఒక డబుల్ బెడ్రూమ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో హౌస్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి. మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి రెసిడెన్షియల్ జోన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారు. లోపల మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చేసలేదు, కానీ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది. సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి. సీలింగ్ వర్క్ కూడా చేసిందండి. ఎంట్రన్స్ సింహద్వారం అంతా కూడా చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ తోకి మనకి ఐరన్ రైలింగ్ పైప్ అయితే వచ్చిందండి. ఐరన్ రైలింగ్ తోటి మనకి ఎలివేషన్ కూడా చేశారండి. సో విలేజ్ నేటివిటీ తోటి ఒక రెసిడెన్షియల్ హౌస్ అనమాట. లో బడ్జెట్లో వచ్చిన హౌస్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నుంచి అప్రాక్స్ ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే గుడివాడ ఏరియాలో సేల్కి వచ్చిన ల్యాండ్ అండి. గుడివాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. 2320 గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట. సో ఏరియా పరంగా మరీ పాష్ ఏరియా అని చెప్పుకోవాల్సిన పని లేదని, కానీ ఒకసారి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ బడ్జెట్ అనేది చెప్పుకోవచ్చండి. అప్రాక్స్ మనకు ఒక 6 lakhs బడ్జెట్లోనే సేల్కి వచ్చిందండి. మనకి ఇది ఫ్లెక్సిబుల్ ప్రైస్ అయినండి. ఇక్కడ మనకి పీబీఎం గ్యాస్ కంపెనీ కూడా ఉందండి. సో దీనికి దగ్గరగా ఉండే ఒక మంచి ఏరియా అండి గుడివాడలో. సో ఎవరైతే గుడివాడ ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ఎందుకంటే అప్రాక్స్ ఒక 48 సెంట్ల ల్యాండ్ అండి. సో చాలా తక్కువ బడ్జెట్ అండి. అప్రాక్స్ మనకు ఒక గజము 4000 చిల్లరగా ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది కాబట్టి తక్కువ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి మనకు గుడివాడ ఏరియాలో ల్యాండ్ కావాలనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి, దానిలోనూ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి, డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ చేస్తుంటాము. వెంచర్ ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్స్, రెంటల్ ప్రాపర్టీస్, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, ఈ విధంగా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అన్ని ఏరియాలో చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా రజా ప్రాపర్టీ ఛానల్ని, ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ని, విజయవాడ ప్రాపర్టీ సేల్, ఈ విధంగా 3 యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.